నిన్న తెలంగాణ నుంచి ఒక అంబర్పేట శ్రీనివాస్ అనేటువంటి ఒక నల్ల మాలి గేదెగాడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాడు. ఇక్కడేమి భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నానంటే, భయ్య మస్తు మాట్లాడిండు, చాలా మాటలు మాట్లాడిండు. కాకపోతే మనోడు వస్తా వస్తా తెలంగాణ బోర్డర్ దగ్గర ఒక ఫుల్ బాటిల్ కొట్టొచ్చాడు. అందుకని జర ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడాడు పాల్తుగాడు. ఈ పాల్తుగాడు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ అన్ను ఎందుకన్నంటే దాని గురించి నేను చెప్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ బీసీల బిడ్డ ఇంత పెద్ద దీక్ష చేస్తుంటే నీ పక్కనే పార్టీ ఆఫీస్ పెట్టుకొని సపోర్ట్ చేయవేంది అని చెప్పేసి మాట్లాడాడు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ నుంచి పాపం బీసీవై పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేక తెలంగాణ నుంచి దత్తత తీసుకొచ్చాడు. సరే, ఈ వచ్చిన ఈ పాల్తుగాళ్ళు గత ప్రభుత్వంలో మరి ఆయన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని చెప్పినాడు. తల నరుక్కుంటా కానీ దళితుడిని సీఎం కుర్చీ మీద కూర్చోబెడతానన్నాడు. ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు, అరే తూచి నేను ఎందుకన్నారా బాయ్, సీఎం కుర్చీ కోసం నేను, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు మొత్తం వెయిట్ చేస్తుంటే దళితులకు సీఎం కుర్చీ నేను ఎందుకు ఇస్తారా బాయ్ అని చెప్పి టపక్కనెక్కి కూర్చున్నాడు సింహాసనం మీద. సరే, అంతకుముందు ఏం చెప్పినాడు, ఉద్యమకారులు తెలంగాణకి గుండెకాయ లాంటి వాళ్ళు, తెలంగాణని తీసుకురావడంలో ఉద్యమకారులదే కీలక పాత్ర అని చెప్పాడు. గద్దెనెక్కి నాకేం చేసినాడు ఆ ఉద్యమకారుల కంటే, జరా సున్నా చేసినాడు. శ్రీకాంత్ చారి వాళ్ళకి ఒక్కరిగా ఒక సీట్ ఇచ్చినాడు. అది సెకండ్ టైం అసలు పాపం వాళ్ళకి అనౌన్స్మెంటే చేయకుండా మోసం చేశాడు. ఓడిపోయేటువంటి ఒక టికెట్ వాళ్ళకి కేటాయించినాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణలో కూడా బీసీలు ఎక్కువ. అయితే తెలంగాణలో మరి బీసీల ఓటింగ్ కూడా చాలా ఎక్కువ. మరి తెలంగాణలో అంత పెద్ద ఓటింగ్ ఉండి హైదరాబాదులో కూడా బీసీల ఓటింగ్ కీలక పాత్ర పోషించినటువంటి స్థానాలలో, అరే భయ్ మీరు హైదరాబాదులో ఎందుకురా భయ్ 1000 ఎకరాలు అడగట్లేదు? కేసీఆర్ని ఎందుకు అడగట్లా? పోనీ రేవంత్ రెడ్డి సార్ని అడగాలి కదా, 1000 ఎకరాలు మాకు కూడా ఇవ్వండి, బీసీలకు ఒక 1000 ఎకరాలు కావాలి ఇవ్వండి అని చెప్పేసి మీరు కూడా అడగొచ్చురా భయ్. తప్పేముందిరా భయ్, అడగండి, అడిగి కొట్లాడండి, కూర్చోండి, బదనాం చేయండి, గవర్నమెంట్ మీద దాడి చేయండి. మరి ఎందుకు చేయరు భయ్? ఏమి అంత తేరగ్గా దొరికిందా మీకు? హైదరాబాదులో 1000 ఎకరాలు అడగొచ్చు కదా మీరు కూడా బీసీలకు. సజ్జర సోస మీరు 1000 ఎకరాలు అడిగితే రేపు ఎలమలు 1000 ఎకరాలు అడుగుతాడు, రెడ్డి గారు 1000 ఎకరాలు అడుగుతారు, ఎస్సీలు 1000 ఎకరాలు అడుగుతారు, ఎస్టీలు 1000 ఎకరాలు అడుగుతారు. సరే, ఎట్టాగో కమ్మోళ్ళు అంటే మొత్తం భారతదేశం మొత్తంలో అయితే దక్షిణాది తెలుగు రాష్ట్రాల్లో కమ్మోళ్ళు అంటే మరి ఎందుకో పాపం ఇదంతా ఈ పేటీఎం గాళ్ళకి అందరికీ కమ్మోళ్ళు అంటే మాత్రం నచ్చదు. సరే, వాళ్ళకేదో మొండమోపి ఒక 500 ఎకరాలన్నా ఇవ్వకపోతారా? పంచండిరా భయ్, తలా కొద్దిగా పంచుకుందాం హైదరాబాదులో. అరే మీ దగ్గరేమో జర సోస మీ ఆస్తులన్నీ పటాయించుకొని అట్లా పెట్టుకోవాలి, అభివృద్ధికి ఇచ్చుకోవాలి, పరిశ్రమలకు ఇచ్చుకోవాలి. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1000 ఎకరాలు బీసీలకు కావాలి అని ఆయన ఒక అర్ధరహితమైన డిమాండ్ తోటి ఆయన దీక్షకు కూర్చున్నాడు. బీసీలకు రిజర్వేషన్ కావాలని కూర్చోవడం సమ్మతమే, బీసీలకు రక్షణ చట్టం కావాలని కూర్చోవడం సమ్మతమే, బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని కూర్చోవడం సమ్మతమే, అలాగే కులగణన జరగాలని కూర్చోవడం సమ్మతమే. కానీ రాజధానిలో 1000 ఎకరాలు ఇవ్వాలనేటువంటి ఒక అర్ధరహితమైనటువంటి డిమాండ్ తోటి ఆయన దీక్షలో కూర్చున్నాడు. పోనీ దీక్ష ఏమన్నా ఆయన ఆమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోసం పాపం ఆయన 54 రోజులు ఆహార నిరాహార దీక్ష చేశాడు. పాపం మహానుభావుడు అసూలు బాసేదాకా. కరెక్ట్ నాకు కూడా 60 రోజులు కరెక్ట్ డేట్ నాకు కూడా తెలియదు, ఎందుకంటే మళ్ళీ తప్పు మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఆయన తుది శ్వాస విడిచే వరకు మహానుభావుడు ఆయన దీక్ష చేశాడు. 3 రోజులు అయితే కాదయ్యా, 3 రోజులు 4 రోజులు అయితే మాత్రం కాదయ్యా, ఆయన అన్ని రోజులు దీక్ష చేసి అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనీసం ఆయన మలమూత్రాలు కూడా నోట్లో నుంచి బయటకు వచ్చేటువంటి దుస్థితి పరిస్థితిలో ఉంటే ఆ రోజుకి కూడా ఆయన దీక్ష విరమించకుండా పాపం రాష్ట్రం కోసం అసూలు బాశాడు. ఆయన డిమాండ్ అలా ఒకటే, ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని డిమాండ్ ఆయన అంతే. ఆ రోజు ఆ డిమాండ్కే అక్కడ తమిళనాడులో రాజాజీ అనేటువంటి ఒక నియంత పరిపాలనలో దృష్టిలో పెట్టుకొని అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్ని అవరోధాల మధ్య ఈ రాష్ట్ర విభజన జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా 2 రాష్ట్రాలను కలుపుకొని ఒక హైదరాబాదు రాజధానిగా పెట్టుకొని ఏదో రాజధాని చేసుకున్నాం, పరిపాలన చేసుకున్నాం. సరే, మీరు మేము పొత్తులో పెట్టుకున్నాం,
పరిపాలన చేసుకుని 2014లో రాష్ట్ర విభజన అంటూ మీకు హైదరాబాద్ తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తీసుకున్నాం. 10 ఏళ్ళు అందరి కష్టార్జితం ఉంది భూమి మీది కాబట్టి, అరే తట్టాబుట్ట సర్దుకొని పోటురా ఆంధ్ర వాళ్ళారంటే వచ్చేసినాం, అయిపోయింది. అరే భయ్, ఈరోజు నువ్వు ఎందుకు వచ్చినావు రా భయ్? నీకు ఇక్కడ ఏం పని ఉండి వచ్చినావు? నీ హైదరాబాదులో నువ్వు కూడా 1000 ఎకరాలు కావాలని రేవంత్ రెడ్డినో కేసీఆర్నో ధర్నా చేసి నిలబెట్టాలి కదరా భయ్. అక్కడ చేసి పెట్టుంటే ఇక్కడికి వచ్చి నువ్వు వాగితే బాగుండు. ముండా అక్కడ నువ్వు పనికిరాని ముండవయ్యి ఇక్కడికి వచ్చి మా గురించి మాట్లాడుతున్నావు దేనికి? ఆడ కూడా జర నువ్వు సోసాయించుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో పెళ్ళంతో కాపురం చేసి పిల్లలు కానీ బయటకు వస్తే వీడు మగోడు రా అంటాడు. పక్కన ఏదో వీడు మొగతాను మగోడు అనిపించుకోవడం కోసం పక్కన వచ్చి కన్ను కొడితే ప్రయోజనం ఏముంది? అర్థమవుతుందా? దున్నపోతుల ఒళ్ళు పెంచావు, బుర్ర కూడా కొద్దిగా పెంచు. నేను ఎవరిని అవమానం చేయాలని మాట్లాడట్లా, కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. మైక్ తీసుకొని పిచ్చి పిచ్చి వాగకూడదు. పిచ్చి వాగుడు వాగితే చెప్పు తీసుకొని తంతారు, అది బయటికి పోయేలోపే తంతారు అంటున్నా. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు తిడితే ఫేమస్ అయిపోతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బీసీల మీద దాడి చేశారు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు భయ్? అసలు వీడు చూడండి, వీడికి ఆల్రెడీ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి చదివించి ఇచ్చాడో కానీ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ఈ గున్న ఏనుగు. ఒకసారి వీడు మాట్లాడిన తర్వాత వీడియోకి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ కౌంటర్ ఇచ్చేపడింది. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అంతేకాకుండా మీరు హైప్ బటన్ ద్వారా నాకు ప్రోత్సహిస్తారని, మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న ప్రోత్సాహమే నాకు కొండంత ఆ ధైర్యాన్ని ఇస్తుంది. సరే, ముందు వీడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూడండి. నేను పవన్ కళ్యాణ్ అన్నాను, పాగల్ కళ్యాణ్ అంట. ఈ రోజు ఇంత పెద్ద దీక్ష నడుస్తుంటే ఒక బీసీ బిడ్డకు మద్దతు తెలపలేకపోయినావు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పినావు. ఇవాళ బీసీ బిడ్డ, ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ ధర్నా చేస్తుంటే, సావు బతుకులల్లా కొట్టుమిట ఆడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఏడ వండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దులలో సైనికుల కంటే గొప్పోళ్ళా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకుని సరిహద్దులలో చనిపోయే సైనికులు, ఆర్మీ జవాన్ల కంటే గొప్పలారా సినిమా హీరోలు, సౌటలారా మీరు? ఇవాళ రక్తం మరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏడ వండుకున్నవురా నువ్వు ఇంతకు? నేను నాడు పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు, వీనికి ఓట్లు వేయద్దు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విన్ని నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు అసలు పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా, జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూర్ఖుడని 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా బహుజన పిట్టలందరికీ తెలుసు. మూర్ఖుడా, నువ్వెందుకు వస్తలేవు ఇయ్యాల? అది పిచ్చి మందు దాగి వచ్చాడు, వాడికి మైండ్ పని చేయట్లా. బీసీలకు చంద్రబాబు నాయుడు మూర్ఖుడా? అరే పిచ్చి ముండా కొడక, తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇయాల్టికి కూడా మీరు గడిలలో వాళ్ళకి బానిసగిరి చేసేవాళ్ళరా. తెలంగాణలో బీసీలకు బానిస సంఖ్యలు దించింది తెలుగుదేశం పార్టీ. మీ అయ్యనడుగు, నిన్ను పుట్టించిన మీ అయ్యనడుగు, అయ్యా ఈ బాంచనగిరి నుంచి మనల్ని విముక్తి చేసింది ఎవడయ్యా అని అడుగు. నీకు సోయ లేదు, ఒంటి మీద సోయ లేదు నీకు. తెలంగాణలో గడీల యొక్క పొగరును దించి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ అయ్యనడుగు, నిన్ను పుట్టించిన మీ అయ్యనడుగు, చరిత్రగా చెప్తాడు. ఒళ్ళు బలిసి ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడితే నాగార్జున సాగర్ డ్యామ్లో తేలుతో గుర్తుపెట్టుకో. అది కూడా గుర్తుపెట్టుకో. బీ కేర్ఫుల్, ఖబర్దార్, గుర్తుపెట్టుకో. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి సంఖ నాగటానికి కేసీఆర్ దగ్గర ఎంగిలి మూతలు తీసుకుని బతికే బాంచని కుక్కలు మీకేం తెలుసురా? బీసీలకు రాజ్యాధికారం అంటే దొరల దగ్గర కాళ్ళు నొక్కిన సన్నాసి వెదవలరా మీరు. నీకేం తెలుసురా బీసీలకు రాజ్యాధికారం గురించి? కాలర్ ఎగరేసుకొని చెప్తాం. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవేంద్ర గౌడ, లేకపోతే ఇంకా ఉన్నటువంటి ఎంతమంది మోత్కుపల్లి నరసింహ లాంటి దళిత లాంటి వ్యక్తులందరినీ ఈరోజు రాజ్యాధికారం దాకా తీసుకెళ్లి ఉన్నతమైనటువంటి పదవులు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సవాల్, చరిత్ర కావాలంటే రా, తేల్చుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం రా. చంద్రబాబు నాయుడు టైంలో ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఎస్సీలకిన్ని, బీసీలకిన్ని, ఓసీలలో మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి మా కమ్మ కోట తగ్గించుకో. దరిద్రం తెలుసా? చంద్రబాబు చేస్తున్న దరిద్రం ఇది.
జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన చుట్టూ మంది మార్బల మొత్తం రెడ్లనే పెట్టుకుంటాడు. అరే భయ్ ఏం బిగుతారు మీరు? ఇంత కూడా బీకరు మీరు. కేసీఆర్ తన చుట్టూ తన మంది మార్బల ఎలమలనే పెట్టుకుంటాడు. ఏం బీకరు, ఏం మాట్లాడని కూడా మాట్లాడరు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే కమ్మవాళ్ళని చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాడు. మీ అయ్యని అడుగు, జర సోసాయించి ఇంటికి పోయినాక మీ అయ్యని అడుగు, లేకపోతే మీ చిన్నాయన్ని అడుగు, మీ పెదనాయన్ని అడుగు. నాయన తెలంగాణలో మనకి బానిస సంఖ్యలు దించిన పార్టీ ఏదని అడిగితే అప్పుడు మీ అయ్య చెప్తాడు, అరే బద్మాష్ నా కొడక, అరే బద్మాష్గా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాతనే గడీలలో ఉన్న అధికారాన్ని మన పేదవాడి గడి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిరా ఎన్టీఆర్ అని చెప్తారా. ఈ రోజుకి కూడా తెలంగాణలో పార్టీ పోయిన సంస్థానగతంగా పార్టీ జెండా కోసం పనిచేస్తుంది బీసీ బిడ్డలు. ఇవాళ మీకు భయం, మీకు తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే. ఎందుకో తెలుసా? ఎక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో పాగా వేసిద్దో అని భయం మీకు. మీ అభివృద్ధి అంతా బూటకం, నాటకం. దొర పాలనలో మీరు మగ్గిపోయి దొర కాళ్ళు మొక్కి దొరల కాళ్ళు బిసికి మీరు ఈరోజు దొర కోసం మీరు పనిచేస్తున్నారు. బరాబర్ మాట్లాడతాం. ఇలాంటి కుక్కల్ని జాగిలాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవడో మనం మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోమని చెప్పి. మీరు చంద్రబాబు నాయుడిని మాట్లాడమంటానికి ఇలాంటి చవట దద్దమ్మని ఎడగ పంపించి ఆంధ్రాకు పంపిస్తే ఊరుకుంటామా? ఎక్కడి నుంచి వచ్చినాడు కేసీఆర్? అరే బాయ్ మేనల్లుడు బుద్ధి మేనమామకి ఎరుగుదా అన్నట్టు మా పార్టీలో నుంచి వచ్చినోడే కదరా బాయ్ కేసీఆర్. మా పార్టీలో నుంచి వచ్చినోడే కదా కేసీఆర్. మరేదో ప్రత్యేకంగా ఆయన ఏదో ఒక ఉద్యమం చేసి ఉక్కు వీరులాగా దృఢ సంకల్పంతో వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే కేసీఆర్. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. మోతుకుపల్లి నరసింహరావు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. సీతక్క తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. వీళ్ళంతా ఎవరయ్యా ఎవరు దొరలు ఎవరయ్యా? ఇళ్ళల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దొరల పాలనకు సింహాసనం తీసుకొచ్చినాడు. మై హోమ్ రామేశ్వరం లాంటి వాళ్ళని, లేకపోతే మెగా ఇంజనీర్ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. బీ కేర్ఫుల్. ఏం చెప్తున్నా, మీకేమన్నా గుళగా ఉంటే ఇవాళ మీరు ఏదైతే బోడే రామచంద్ర యాదవ్ పెట్టాడో ఆ 1000 ఎకరాలు డిమాండ్ కావాలని మీరు కూడా తెలంగాణ బీసీలకు 1000 ఎకరాలు కావాలని చెప్పి జర కూర్చోపోండిరా భయ్, ఉద్యమం చేయపోండి. మీరు చక్కదిద్దుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నావు? చేతిలో మైక్ పెట్టారు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. చేతిలో మైక్ ఉంది కదా, వస్తా దారిలో ఒక గ్లాసు మందు తాగాను కదా అని ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడతావురా నువ్వు. ఏం ఉద్యమం నడిపినావురా నువ్వు? ఏం ఉద్యమం నడిపినావు? దొరల దగ్గర కాళ్ళు బిసికే ఉద్యమం నడిపావు నువ్వు. అందుకే ఇలాంటి బాంచని భాష వస్తుంది నీకు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి అనేది. ఏం మాట్లాడుతున్నారా? ఎక్కడ పోయినారా మీరు మగోళ్ళు? అమర్నాథ్ గౌడ్ని కుర్చీలో కూర్చోబెట్టి నోట్లో గుడ్డలు కుక్కి తగలబెట్టిపోయినప్పుడు ఆడిపోయినావురా నీ పౌరుషం? ఏడబెట్టినావురా? రేవంత్ రెడ్డి ఏడబెట్టినావు? కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టినావా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఏమన్నా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నావా నువ్వు? ఏడబెట్టినావురా? తోటా చంద్రయ్య నడి బజార్లో కుత్తెకు కోసినప్పుడు ఏడబెట్టావు? గాలయ్యని చంపినప్పుడు ఎక్కడ పెట్టావు? నందం సుబ్బయ్యని చంపినప్పుడు ఎక్కడ పెట్టావు? అడిగిపోయినాదిరా మీ పౌరుషం? ఎక్కడ పెట్టినావు? ఎవడింట్లో ఊడిగం చేస్తున్నావు నువ్వు? ఈరోజు వచ్చి బీసీలకు రాజ్యాధికారం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. బీసీలకు పుట్టిందే తెలుగుదేశం పార్టీ. బీసీలకు వెన్నుముకగా నిలిచిందే తెలుగుదేశం పార్టీ. జరాబాయి కూర్చో, పోయి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు లిస్ట్ అంతా రాసుకో. ఎవడెవడు తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చాడో చెక్ చేసుకో. అప్పుడు నీకు ఒంటి మీద ఉన్న సోయా మత్తు దిగి మాట్లాడతావు. జరా బరాబర్ పోయి చెక్ చేసుకో పో. ఏం మాకు రాదా భాష? నీ ఇంట్లో మీ ఆడవాళ్ళని మీ ఇంట్లో వాళ్ళ నుంచో మాట్లాడగలుగుతాం, కానీ మాకు సంస్కారం ఉంది, అడ్డం నేర్పించారు. ఆ సంస్కారాన్ని దాటి మాట్లాడే స్థాయిలోకి రాని మాకండి. ఆ సంస్కారాన్ని దాటి మీరు ఎవరైతే మాకు కామెంట్లు పెడుతున్నారో, ఎవరైతే మాకు ఫోన్ చేయాలంటే ప్రయత్నం చేస్తున్నారో, ఆ కుక్కలకి ముందు ఇలాంటి ఊర కుక్కల్ని మీరు కట్టడి చేసుకోండి. అరే అక్కడికి వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు తిట్టడం ఎందుకో, పవన్ కళ్యాణ్ తిట్టడం ఎందుకో, ఇక్కడ మళ్ళీ మేము బాధపడటం దేనికని చెప్పి ఇలాంటి ఊర కుక్కల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఫస్ట్.
బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. మైక్ ఇచ్చారు కదా అని పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడకపోతే తర్వాత రోజుల్లో సమాధానం చాలా సీరియస్గా ఉంటుంది. ఇంతకంటే ఇంకా పబ్లిక్గా మాట్లాడతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు మీ రాష్ట్రంలో చక్కదిద్దుకో. నీ ఇంట్లో నీ పిల్లల్ని అందరినీ కంట్రోల్లో పెట్టుకో. నువ్వు ఇలాగ ఎలా పెడితే అలా ఊర కుక్కలాగా పైన పడతా ఉంటే వాళ్ళు కూడా ఇది పనికిరాని సన్నాసుడు అని చెప్పేసి ఊహించుకొని ఉంటారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిగా ఉంటుంది.